హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 ఎంసీక్యూస్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. సో దీనిపైన చాలా కేసులు పడ్డాయి. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీపీఎస్సీకి మరి రిజల్ట్స్ ప్రకటించుకోవచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేవు, రోస్టర్ పాయింట్స్ తర్వాతైనా ప్రకటించండి అంటూ చెప్పడంతో మరి ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద pursuant to verification of certificates, computer proficiency test and verification of physical standards by medical boards of candidate shortlisted for the main examination to the post of falling under group 2 services. ఓకేనా? సో అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసము, ఫిజికల్ స్టాండర్డ్స్ కోసము, మెడికల్ బోర్డ్స్కి మరి ఫిజికల్ స్టాండ్ అన్నిటి కోసం అయితే వీరు ఎన్నికయ్యారు అంటూ మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. దట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫర్స్ నో రైట్ టు అపాయింట్మెంట్ అన్లెస్ ద అపాయింటింగ్ అథారిటీ ఈజ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సచ్ ఎంక్వైరీ యాజ్ మే బీ కన్సిడర్డ్ నెసెసరీ. అంటే ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషను, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు అన్నప్పుడు ఈ యొక్క పోస్టులు అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో చాలా అంటే డ్రీమ్ జాబ్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కావచ్చు. సో దీనికి 4 మెంబర్స్ అయితే ఎంపిక అయ్యారు. కంగ్రాచులేషన్ టు ఆల్ అండి. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్, దాని తర్వాత వచ్చేటువంటివి మనకు ఓకే. ఫస్ట్ మనకు ప్రియారిటీ మున్సిపల్ కమిషనర్ ఉంటుంది, తర్వాత సబ్ రిజిస్ట్రార్, అండ్ మోస్ట్ హాట్ కేక్ జాబ్స్ ఏంటి అంటే డిప్యూటీ తహసీల్దార్ అండి. ఓకేనా? చాలా ఖాళీలు ఉన్నాయి ఇవి. సో చాలామంది ఎన్నిక కావడం కూడా జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఈ విధంగా అన్ని ఖాళీలను కూడా భర్తీ, అంటే మనకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి, హాల్ టికెట్ నెంబర్తో సహా. ఒకసారి చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఈ యొక్క పీడిఎఫ్ అందుబాటులో ఉంటుందండి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. ఒకసారి చూడండి. చూసి మీ నంబర్ ఉంటే మాత్రము లక్కీ పర్సన్గా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇదే అండి అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా మనకు ఈ రిజల్ట్స్తో కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్కి మార్గం సుగమమైనట్లుగానే మనం చెప్పుకోవచ్చండి. ఇక ఎలాంటి ఆటంకాలు అయితే ఉండకపోవచ్చు కొత్త నోటిఫికేషన్కి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.